Everyone must. రైట్, ఇక మహారాష్ట్రలో వార్ వన్ సైడ్గా మారింది. మహాయుతి కూటమి విజయం దిశగా దూసుకుపోతోంది. కమలం కూటమి అక్కడ రెండోసారి ప్రభుత్వ ఏర్పాటు చేసేందుకు మార్గం సుగమమైనట్టు తెలుస్తోంది. మహాయుతి కూటమి మ్యాజిక్ ఫిగర్ను దాటేసింది. తొలి నుంచి ఎన్డీఏ కూటమి ఆధిక్యం ప్రదర్శిస్తోంది. నువ్వానేనా అనుకున్నట్టు ఫలితాలు ఉంటాయని అందరూ భావించారు. కానీ సీన్ మొత్తం బీజేపీ వైపే మొగ్గింది. అటు ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఎగ్జాక్ట్ పోల్స్ అయ్యాయి. ప్రస్తుతం లీడ్ చూస్తుంటే 180 సీట్లలో మహాయుతి విజయం సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మహావికాస్ అఘాడీ కనీసం సెంచరీ మార్క్ అయినా దాటుతుందా అనే సందేహం నెలకొంది. ఎన్నికల్లో వీరోచితంగా పోరాటం చేసిన మరాఠా ఓటర్లు అధికార పార్టీకే మళ్లీ పట్టం కట్టినట్టు తెలుస్తోంది. ట్రెండ్స్ చూస్తుంటే విజయం ఖాయమనే తెలుస్తోంది. టఫ్ ఫైట్ ఉంటుందని అందరూ భావించారు. కానీ అలాంటిదేమీ జరగలేదు. తొలి రౌండ్లో కొంత ఫైట్ ఇచ్చినా తర్వాత బాగా వెనుకబడిపోయింది. రౌండ్కు బీజేపీ కూటమికి ఆధిక్యత పెరుగుతూ వస్తోంది. మహాయుతి విజయం దిశగా దూసుకుపోవడంతో బీజేపీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయారు. బాణసంచా కాల్చి టపాసులు కాలుస్తున్నారు. అటు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మహారాష్ట్రలో ప్రచారం చేసిన సెగ్మెంట్స్లో మెజార్టీ సీట్లు మహాయుతి కూటమి అభ్యర్థులు లీడ్లో కొనసాగుతున్నారు.
అటు జార్ఖండ్లో టఫ్ ఫైట్ నడుస్తోంది. గంట గంటకు ఫలితాలు మారుతున్నాయి. నువ్వానేనా అన్నట్టు రెండు కూటముల మధ్య పోరు సాగుతోంది. ప్రస్తుతం ట్రెండ్స్ చూస్తుంటే బీజేపీ కూటమి 40 చోట్ల, కాంగ్రెస్ అలయన్స్ 38 చోట్ల ఆధిక్యంలో దూసుకుపోతున్నారు. మ్యాజిక్ ఫిగర్ రావాలంటే 41 సీట్లు సాధించాలి. ప్రస్తుతం ఇరు పార్టీల మధ్య ఉత్కంఠ సమరం నడుస్తోంది. ఫలితాలు ఎప్పుడు ఎలా మారతాయో తెలియని సిచ్యువేషన్ నెలకొంది. ఇక ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ని రీజనల్ కోఆర్డినేటర్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, మహారాష్ట్ర జార్ఖండ్ ఎన్నికలు ఉత్కంఠ రేపాయి. ఈ ఫలితాలు ఎలా ఉంటాయన్న ఉత్కంఠ నేపథ్యంలో మహారాష్ట్రలో పూర్తిగా ఎన్డీఏకి అనుకూలంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి, అండ్ జార్ఖండ్ మాత్రం నువ్వా నేనా అన్న విధంగా నడుస్తోంది. ఇక ఇప్పటి వరకు వచ్చినటువంటి ఫలితాల ఆధారంగా ఏ విధంగా కనిపిస్తోంది? మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. బీజేపీ నేతృత్వంలోని ఇండియా కూటమి, కాంగ్రెస్ భాగస్వామిగా ఉన్నటువంటి ఇండియా కూటమి హోరాహోరీగా కూడా తలపడుతుంది. దీనికి సంబంధించి అసెంబ్లీ ఎన్నికల కోసం ఇప్పటికే ప్రజలు చూస్తా ఉన్నటువంటి తరుణంలో ఆల్రెడీ లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. నువ్వా నేనా అన్నట్టు కూడా కొనసాగుతా ఉన్నది. అదేవిధంగా జార్ఖండ్ లో మాత్రం ఇప్పటికే నువ్వా నేనా కొనసాగుతున్న నేపథ్యంలో మాత్రం మహారాష్ట్ర సంబంధించినటువంటి, ఎందుకంటే ఎంత దూరం లేదు, అప్పటికప్పుడు కూడా సమీకరణలు మారుతా ఉన్నాయి. ఏది గెలుస్తుంది అన్న వారికి ఇప్పటివరకు క్లారిటీ లేనప్పటికీ మరొక 2 గంటలలో మాత్రం ఒక పొలికి వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే అప్పటి వరకు ఇప్పటికే జార్ఖండ్ లో కూడా శిబు సోరెన్ సంబంధించి అతను ఆ నియోజకవర్గంలో ముందంజలో ఉండడం జరిగింది. దానికి సంబంధించి ఇప్పటికప్పుడు ట్రెండ్స్ చేంజ్ అవుతున్నట్టు ప్రజలంతా ఒక్కసారి అందరూ టీవీలకు కష్టపోవడం జరిగింది. అక్కడ ఏం జరుగుతుంది, బీజేపీ నేతృత్వంలో కూటమి వస్తుందా లేదంటే ఇండియా కూటమి వస్తుందా అనే దానిలో అంటే ఎక్కువ సీట్లు, అంటే 45 సీట్లు బీజేపీ ఉంటే దాదాపు 38 సీట్లు ఏదైతే ఇండియా కూటమి కూడా ముందుగానే ఉండాలి. అంటే సమీకరణలు ఇప్పటికప్పుడు మారుతా ఉన్నాయి. మళ్ళీ ఇండియా కూటమి కూడా దగ్గరికి వచ్చే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఎక్కడ ఎవరు విజయం సాధిస్తారనేది మాత్రం తేలాలంటే మరికొద్ది సమయం పట్టే అవకాశం ఉంది. నాగ్పూర్ లో కూడా ఏదైతే వాయనాడులో కూడా ఏదైతే ఉప ఎన్నిక జరిగిన నేపథ్యంలో ప్రియాంక గాంధీ అక్కడ నిలబడ్డ తరుణంలో అక్కడ ప్రియాంక గాంధీ కూడా ముందు అంజలో ఉండడం జరిగింది. ఏదైతే ఈ మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల్లో మాత్రం ఇప్పటికే దాదాపు బీజేపీ కొంచెం లేట్ చూపెడుతున్నప్పటికీ అది మిత్రపక్షం ఏదైతే దానికి సంబంధించినటువంటి ఇండియా కూటమి కూడా హోరాహోరీగా కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. అంటే ఇందులో మాత్రం కూటములు ప్రజలు ఎలా ఆదరిస్తారు, ఎవరికి పట్టం కడతారు అనేది ఇప్పటి గంటలలో కూడా తేలనుంది. ఇప్పటికే బీజేపీ నేతృత్వంలో ఎన్డీఏ కూటమి కూడా మొత్తం కొంచెం ముందంజలో ఉంది. కాంగ్రెస్ భాగస్వామిగా ఉన్నటువంటి ఇండియా కూటమిలో తలపడినటువంటి 2 రాష్ట్రాలలో కూడా కూటమిగా వెళ్లి విజయం సాధించాలని కాంగ్రెస్ తో కొన్ని శివసేన ఇవన్నీ కూడా కలిసి కూడా శరద్ పవార్ సంబంధించినటువంటి మొత్తం పార్టిసిపేట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే ఎన్నికల్లో విజయం సాధించాలంటే ఒకరిపై ఒకరు ధీమా వ్యక్తం చేయరు, మాదే విజయం అంటే మాదే. కానీ ఇక్కడ ట్రెండ్స్ మాత్రం ఎప్పటికప్పుడు మారుతా ఉన్నాయి. అంచనాలు కూడా ఒక తారుమారయ్యే అవకాశం ఉంది. ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా బీజేపీ వైపు చెప్పడం జరిగింది. కానీ ఉత్కంఠగా మారుతా ఉన్నాయి రిజల్ట్. రాజ్ కుమార్, ఇక బీజేపీకి, కాంగ్రెస్కి ఇక్కడ చూసినట్లయితే మనకి జార్ఖండ్లో మార్జిన్ అయితే చాలా తక్కువ కనిపిస్తోంది. సో దీనిని అధిగమించి ముందుకు వెళ్ళగలిగే స్థానాలు ఇంకా ఏమైనా ఉన్నాయా కాంగ్రెస్కి ఛాన్సెస్ ఎంతవరకు ఉన్నాయి? కాంగ్రెస్ అంటే ప్రజల్ని నమ్ముకొని ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో అవలంబిస్తున్నటువంటి 6 సంక్షేమ పథకాలకు సంబంధించి దానికి ఇప్పటికే అంటే అక్కడ కూడా విజయం సాధించాలని కూడా వారి ఇక్కడ హామీలను కూడా యాడ్స్ రూపంలో పెద్ద ఎత్తున కూడా ప్రజల వద్దకు తీసుకెళ్లడం జరిగింది. తాము గెలిస్తే ఏమి చేస్తామనేది కూడా దానికి సంబంధించినటువంటి విషయం చెప్పడం జరిగింది. దీనికి ఇప్పటికే మహారాష్ట్ర నువ్వా నేనా అన్న కొనసాగుతున్న అక్కడ మాత్రం ఇప్పటికే షిండే నేతృత్వంలో బీజేపీ దీనికి అన్ని కూడా మిత్రంగా కూడా వెళ్ళడం జరిగింది. దీనికి అన్నిటికీ ఈ బీజేపీ అక్కడ ముందున్నప్పటికీ కాంగ్రెస్ మాత్రం శాయశక్తుల కృషి చేసి అక్కడ విజయం సాధించాలని కూడా అన్ని శివసేనతో పాటు అదేవిధంగా శరద్ పవార్ తో కూడా కూటమి ఏర్పాటు చేసి అక్కడ మహాకూటమి ఏర్పాటు చేయడం జరిగింది. ఇండియా కూటమిలో భాగంగా కాంగ్రెస్ విజయం సాధిస్తాం, కానీ ఇక్కడ ఫలితాలు మాత్రం దగ్గరగానే వస్తున్నాయి. ఇంకా ట్రెండ్స్ అప్పటికప్పుడు ఇప్పుడు బీజేపీ కొన్ని సీట్లలో ముందంజలో ఉంది, కానీ దీని సమీకరణలు మాత్రం ఎప్పటికప్పుడు మారుతున్నాయి. ఇకపోతే వైనాడ్ బైపోల్స్ విషయానికి వస్తే ప్రియాంక గాంధీ చాలా టాప్గా దూసుకుపోతున్నటువంటి పరిస్థితి. సో ఇక్కడ బీజేపీ వెనుకంజుకున్న కారణాలు ఏం కనిపిస్తున్నాయి? అంటే అక్కడ మొదటి నుంచి కూడా కేరళ రాష్ట్రంలో బీజేపీకి తక్కువగా ఓటింగ్ శాతం ఉంటుంది. అక్కడ ఎప్పుడు కూడా బీజేపీ పెద్దగా అంటే చూపెట్టింది లేదు, ఎన్నికలలో హవా చూపెట్టింది లేదు. కానీ ఇప్పుడు మొదటి అది ఉప ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో అక్కడ బీజేపీకి సంబంధించినటువంటి దాంట్లో
వెనకబడి ఉండడం, అక్కడ ప్రియాంక గాంధీ ఏదైతే సోనియా గాంధీ కూతురైనటువంటి ప్రియాంక గాంధీ అక్కడ ముందంజలో ఉండడం, రాహుల్ గాంధీ కూడా ప్రచారం చేయడం, అక్కడికి వెళ్ళి ప్రియాంక గాంధీ కూడా ప్రచారం అవన్నీ కూడా కలిసి వచ్చే అంశాలు. ఎందుకంటే ఉప ఎన్నికలకు సంబంధించినటువంటి పెద్దగా బీజేపీ అక్కడ కేరళ రాష్ట్రంలో అక్కడ పెద్దగా వెళ్లి ప్రచారం చేసిన ఎక్కడ ఏం లేదు. కాబట్టి ఉప ఎన్నికే కదా అని కూడా కాంగ్రెస్ మాత్రం ఇప్పటికీ సోనియా గాంధీ సంబంధించి అక్కడ ప్రచారానికి వాళ్ళ కూతురికి తరఫున కూడా ఓట్లేయాలని కూడా కోరడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే ప్రియాంక గాంధీ మాత్రం అక్కడ ముందంజలో ఉన్నారు. ఇకపోతే రాజ్ కుమార్, ఇక మహారాష్ట్ర మీద ఒక క్లారిటీ అయితే మనకి కనిపిస్తోంది, కానీ జార్ఖండ్ విషయానికి వస్తే ఇంకా నువ్వా నేనా అన్న విధంగానే మనకి ఫలితాలు వెలువడుతున్నాయి. కాబట్టి ఎక్స్పర్ట్స్ అంచనాలు ఎటువైపు మొగ్గు చూపుతున్నాయి? జార్ఖండ్ ప్రభుత్వం ఏర్పాటు కావాల్సింది 41 సీట్లు మ్యాజిక్ ఫిగర్. కానీ ఇప్పటి వరకు ఏంటంటే ఎన్నికల ఫలితాలు ఒక్కసారి ఎవరు అంటే దగ్గరగా ఉన్నాయి. అంటే నువ్వా నేనా అన్నట్టు కొనసాగుతుంది. ఎవరు చేపట్టినా వారి మ్యాజిక్ ఫిగర్ మాత్రం 41 స్థానాలు సాధించాల్సి ఉంటుంది. ఆ 41 స్థానాలు సాధించిన వారు మాత్రమే ప్రభుత్వం ఏర్పాటుకు అనుమతి ఉంటుంది. దీనికి సంబంధించి ఆ మ్యాజిక్ ఫిగర్ ఇండియా కూటమా లేదంటే ఎన్డీఏ కూటమి మధ్యన హోరాహోరీగా కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. అక్కడ స్థానికంగా శిబు సోరెన్ ఇప్పటికే నిలబడ్డటువంటి నియోజకవర్గంలో ఇప్పటికే ముందంజలో ఉండడం జరిగింది. కానీ చివరి వరకు కూడా జార్ఖండ్ విషయానికి వస్తే ఏది ప్రభుత్వం ఏర్పాటు చేసేది చివరి క్షణం వరకు కూడా ఉత్కంఠ కొనసాగే అవకాశం ఉంది. ఎందుకంటే అక్కడ తక్కువ స్థానాలు ఉంటాయి. దానికి సంబంధించి 41 స్థానాలు కనుక ఏ పార్టీ సాధిస్తే ఆ పార్టీ మాత్రం విజయం సాధించినట్టుగా కూడా ప్రకటించడం జరుగుతుంది. మ్యాజిక్ ఫిగర్ ఎవరు దాటారా మొదగాలు ఇప్పటి వరకు అయితే సమానంగా 1-2 సీట్లు మాత్రమే ముందంజలో ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇది మాత్రం ఫ్రెండ్స్ ఎప్పటికప్పుడు చేంజ్ అయితే మాత్రం ఇది ఏర్పాటు చేసేది మాత్రం చివరి క్షణం వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్.